ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా న్యాయాధిపతులు 17వ అధ్యాయం చదువుకుందాము. మీకా అనునొకడు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో నుండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వెనికిడిలో మాటలాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె, పోత విగ్రహం చేయించుటకై నా కుమారుని చేత తీసుకొన్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా, అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను ఆ మనుషునికి దేవ మందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా, ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతనిని అడగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలును 1 దుస్తు బట్టలును ఆహారమును ఇచ్చేదనని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా, అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.